చెరసాలలో ఉన్నను, సంకెళ్ళతో ఉన్నను, చెరసాలలో ఉన్నను, సంకెళ్ళతో ఉన్నను. ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును. అన్ని వేళలా నా ప్రభువునందు, అన్ని వేళలా నా ప్రభువునందు స్తోత్రము స్తోత్రము స్తోత్రము, నా యేసుకే స్తోత్రము. మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు మరి మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో మనం సౌలుని చూడగలం. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడిన వ్యక్తి దేవుని చేత. సమూయేలు గారితో దేవుడు మాట్లాడినప్పుడు సౌలుని రాజుగా చేయాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు సౌలు వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ వెళతారు. సౌలు అలాగే పనివాడు సమూయేలు గారి దగ్గరికి వెళ్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఏలుబడిలో వారు జీవిస్తూ ఉన్నప్పుడు మాకు ఒక రాజు కావాలి, మమ్మలను పరిపాలించేదానికి రాజు కావాలి అని సమూయేలు గారి మీద వ్యతిరేకంతో మాట్లాడతారు. సమూయేలు గారు చాలా బాధపడతారు. సరే, వారికి రాజు కావాలని కోరుకుంటున్నారు కదా అని దేవుడు సౌలుని ఎన్నుకుంటాడు. సమూయేలు గారితో సౌలు గురించి, నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజు చెయ్యాలని దేవుడు నాతో చెప్పాడు అని అన్నప్పుడు సౌలు అంటాడు, అయ్యా నేనెంతటి వాడనయ్యా, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నేను యోగ్యుడనేనా అని సౌలు సమూయేలు గారితో మాట్లాడతాడు. సరే, యోగ్యమైన వాడవా కాదా అనేది దేవునికి తెలుసు కదా, అందుకని నిన్ను రాజుగా చేయమన్నాడని చెప్పినప్పుడు సౌలులో తన వ్యక్తిత్వాన్ని, తన కుటుంబ పరిస్థితులను, తన అల్పమైన జీవితాన్ని, అల్పమైన కుటుంబ పరిస్థితులను, వంశాన్ని, జాతిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడో. రాజుగా దేవుడు నిర్ణయించిన తర్వాత సౌలు జీవితాల్లో తిరుగుబాటు అనేది ప్రారంభమయ్యింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభపు దినాల్లో తగ్గించుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉద్యోగం లేనప్పుడు తగ్గించుకొని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. వివాహం కానప్పుడు తగ్గించుకొని ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. దీన స్థితిలో ఉన్నప్పుడు తగ్గింపు అనేకుల జీవితాల్లో కనపడుతూ ఉంటది. కానీ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, కొంత డబ్బులు సంపాదించిన తర్వాత, ఒక మంచి పేరు వచ్చిన తర్వాత చాలా మంది జీవితాల్లో వ్యతిరేకత, తిరుగుబాటు, అవిధేయత కనబడుతూ ఉంటది. ఇది చాలా మంది జీవితాల్లో ఈ విధంగా తిరుగుబాటుతనం, అవిధేయత, గర్వము చివరికి వారి భక్తి జీవితాన్ని సర్వనాశనం చేసి దేవునికే దూరమైపోయి శాపాన్ని అనుభవించిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సౌలు కూడా తగ్గించుకున్నాడు. మొదటిగా సమూయేలు చెప్పాడు, నీవు నాకంటే ముందుగా గిల్గాలుకి వెళ్ళు, అక్కడ నువ్వేం చెయ్యాలో నేను చెబుతాను అన్నాడు. తర్వాత సౌలు సమూయేలు మాటకు విధేయత చూపించి వెళ్ళాడు. కానీ సౌలు మాత్రం సమూయేలు చెప్పిన రోజు రాలేదు అని సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేసేశాడు. ఇదంతా సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి. దేవుని సేవకులు చేయవలసిన పని సేవకులు చేయాలి. రాజు చేయవలసిన పని రాజు చేయాలి. విశ్వాసులు చేయవలసిన పనిని విశ్వాసులు చేయాలి. దేవుని సేవకుల పని అది వారే చేయాలి. విశ్వాసులు ఏం చెయ్యాలో, సంఘ పెద్దలు ఏం చెయ్యాలో వారు అదే పని చేయాలి. ఒకరి పని ఒకరు చేయడానికి వీల్లేదు. ఎవరికి ఇవ్వవలసిన బాధ్యతలను వారు నిర్వర్తించాలి చక్కగా.
కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? సమూయేలు చేయవలసిన పనిని చేశాడు. అక్కడ కూడా సమూయేలు గారు చాలా బాధపడిపోతాడు. చూడండి 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. చూసారా, నీ రాజ్యము నిలువదు. తర్వాత 11వ వచనంలో సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు ఏమన్నాడు తెలుసా? జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మసులో కూడి ఉండటయు నేను చూచి, మీరు ఇంకా రాలేదని, జనులు తిరుగుబాటు చేస్తారని, నీవు చేయవలసిన పనిని నేను చేశాను అంటున్నాడు సౌలు. చూసారా, అంటే దేవుని యాజకుడు, ప్రవక్త, దేవుని సేవకులు చెప్పిన మాటకి విధేయత చూపించకుండా సొంత ఆలోచనతో ఇలాగూ తిరుగుబాటు చేశాడు, అవిధేయతను చూపించాడు. అది మొదటిసారి అయిపోయింది. తర్వాత రెండవసారి కూడా సమూయేలుకు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు రెండవసారి సౌలు తిరుగుబాటు చేస్తాడు. చూడండి 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమున ఉన్న సూరు వరకు తరిమి హతము చేసి, అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. ఒకానొక దినమున్న సమూయేలు సౌలును పిలిచి మొదటి వచనం, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుమో. మరలా అక్కడ సమూయేలు అంటున్నాడు, యెహోవా మాట విను. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గం ముందు వారి మీదికి వచ్చిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపకుండా అమాలేకీయులను హతము చేయము అని సమూయేలు సౌలుకి చెప్పాడు. యెహోవా మాట విను. ఎందుకన్నాడో తెలుసా? 13వ అధ్యాయంలో దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేశాడు. అంటే ఒక దైవజనుడు చెప్పిన మాటను తిరుగుబాటు చేస్తే అది దేవుని మాటను వ్యతిరేకించినట్లు. దైవికంగా, ఆత్మీయంగా నడుస్తూ, జీవిస్తూ, సేవ చేస్తున్న దైవజనుల మాట వినడం అనేది మన కుటుంబాలకు అది ఆశీర్వాదకరం, మన జీవితాలకు అది ఆశీర్వాదకరం. చాలామంది అంటారు, దేవుడే డైరెక్ట్ వచ్చి నాతో చెప్తే నేను వింటాను అంటారు. దేవుని సేవకుల మాటకు తిరుగుబాటు చేస్తూ ఉంటారు చాలామంది. దేవుని సేవకుల మాటను పెడచెవిన పెడుతూ ఉంటారు చాలామంది. దేవుని సేవకుల మాట, యథార్థంగా దేవుని సేవ చేస్తున్న సేవకుల మాట వింటే దేవుని మాటను విన్నట్లే, దేవుని మాటకు విధేయత చూపించినట్లు. సమూయేలు అంటున్నాడు, యెహోవా మాట విను, ఇప్పటికైనా విను యెహోవా మాట. అందరినీ హతము చేయి, చంపేయి అని సమూయేలు సౌలుతో చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? అందరినీ చంపలేదు, బ్రతకనిచ్చాడు. తర్వాత సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి ఏమంటాడో తెలుసా? 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక, దేవుడు అంటున్నాడు సమూయేలు గారితో, అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చూసారా, ఇదంతా అయిపోయింది. మొదటిసారి మాట తప్పాడు, అవిధేయత చూపించాడు, తిరుగుబాటు చేశాడు. రెండవసారి అవకాశం వచ్చింది, అప్పుడైనా సమూయేలు గారు చెప్పినట్లు చేయవలసింది, కానీ అప్పటికి కూడా చేయలేదు. దేవుడే బాధపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నేను ఒక మంచి పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత, దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదించిన తర్వాత, మనల్ని చూసి దేవుడు సంతోషించాలి.
దేవుడు చేసిన దాన్ని బట్టి మనం దేవునికి విధేయత చూపించి, దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా మనం దేవుని కొరకు ప్రతి చోట సాక్షులుగా జీవిస్తే దేవుడు మనలను చూసి సంతోషిస్తాడు. అలా కాకుండా తిరుగుబాటు చేసినందుకు దేవుడే బాధపడుతున్నాడు. ఎందుకు ఇచ్చానా నేను ఈ పదవిని, ఎందుకు ఇచ్చానా నేను ఈ ఆధిక్యతను అని దేవుడు సౌలును చూసి బాధపడుతున్నాడు. మన జీవితంలో ఏమీ లేనప్పుడు దేవుడు కనికరించి అన్ని ఇచ్చాడు కదా. అన్ని ఉన్నాయని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు బాధపడడా? నాకేం తక్కువ ఆస్తి ఉంది, నాకేం తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, నాకేం తక్కువ మంచి బంగ్లా ఉంది, నాకేం తక్కువ కొంత పొలం కొనుక్కున్నాను, నాకేం తక్కువ 4 తులాల బంగారాన్ని సంపాదించాను, నాకేం తక్కువ అని కలిగి ఉన్న దానిని బట్టి అవిధేయత చూపిస్తూ, కలిగి ఉన్న దానిని బట్టి తిరుగుబాటు చేస్తూ, కలిగి ఉన్న దానిని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా జీవించకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు బాధపడతాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం కలిగి ఉన్న దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నామా? కలిగి ఉన్న దానిని బట్టి విచ్చలవిడిగా జీవిస్తున్నామా? ఆలోచించండి. సౌలు అదే చేశాడు. దేవుడు బాధపడ్డాడు. అయ్యో ఎందుకు చేశానా నేను ఇతన్ని రాజుగా అన్నాడు. తర్వాత సమూయేలు మృతి పొందాడు. ఒకసారి సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి, ఇక్కడ 5వ వచనం చదువుతాను వినండి. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియూ సెలవియ్యక ఉండెనో. చూసారా, ఏమియూ దేవుడు చెప్పలేదు, జవాబు ఇవ్వలేదు. ఫిలిస్తీయులను చూసి భయపడిపోయి కలవరపడిపోయి సౌలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఫిలిస్తీయులు వస్తున్నారు, ఏం చేయమంటారు అని. కానీ దేవుడు మాత్రం ఎటువంటి జవాబు ఇవ్వలేదు, స్పందించలేదు, దర్శనము ద్వారా మాట్లాడలేదు. చూడండి, ఇక్కడ క్లియర్గా రాయబడింది. స్వప్నము ద్వారా అనగా దర్శనం ద్వారా మాట్లాడలేదు, ఊరిమి ద్వారా మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు. దేవుడు మౌనమైపోయాడు. ఎందుకు మౌనమైపోయాడో తెలుసా? సౌలు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్న సమయంలో సౌలు విధేయత చూపించి ఉన్నట్లయితే, దేవుడు మాట్లాడుతున్న సమయంలో సౌలు తన తిరుగుబాటును గమనించి ఉంటే, దేవుడు మాట్లాడుతున్న సమయంలో తన అవిధేయతను గుర్తించి ఉంటే దేవుడు మౌనముగా ఉండేవాడు కాదు. సౌలుకి అవకాశాలన్నీ దాటిపోయాయి, అవకాశాలను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాప పడేదానికి అవకాశాలు వచ్చాయి, మారు మనసు పొందేదానికి అవకాశం వచ్చింది. తన తప్పుని, తన పొరపాటుని, తన పాపాన్ని గుర్తించడానికి, గమనించి సరి చేసుకునే దానికి అవకాశం వచ్చింది. కానీ అవకాశం వచ్చినప్పటికీ సౌలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, దుర్వినియోగం చేసుకున్నాడు. ఇంకా తిరుగుబాటు చేశాడు, ఇంకా అవిధేయత చూపించాడు. చివరికి దేవుణ్ణే బాధ పెట్టేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. సౌలు తన తప్పుని తాను తెలుసుకొని ఉన్నట్లయితే దేవుడు క్షమించేవాడు. తన తిరుగుబాటుతనాన్ని తాను గుర్తించి ఉన్నట్లయితే, తన అవిధేయతను తాను గుర్తించి ఉన్నట్లయితే దేవుడు క్షమించేవాడు. 2 సార్లు అవకాశాన్ని కోల్పోయాడు. చాలా సార్లు తన గుణాన్ని మార్చుకుంటాడేమో, తన బుద్ధిని మార్చుకుంటాడేమో అని దేవుడు ఎదురు చూశాడు. ఇప్పటికైనా దేవుడి మాట విను అన్నాడు సమూయేలు, కానీ వినలేదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఎందుకని దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎంత ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, ఎంత భక్తి చేస్తూ ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నప్పటికీ, ఇంటిలో ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, చిల్లర మార్చి కానుకలు వేస్తూ ఉన్నప్పటికీ, జీవితంలో ఎందుకని మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? మనం కోరుకున్న ఆ స్థాయిలోకి ఎందుకని రాలేకపోతున్నాం? ప్రభు ఎందుకని మౌనంగా ఉన్నాడో తెలుసా? పైకి భక్తి చేస్తూ ఉన్నాం కానీ, పైకి విశ్వాసులుగా చలామణి అవుతున్నాం కానీ, ఏదో దేవుని కొరకు ఏదో చేస్తున్నాం అన్నట్లుగా మనం చలామణి అవుతున్నాం కానీ, దేవుని మాటకు విధేయత చూపించని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎంతో ప్రార్థన చేసినా మౌనంగా ఉన్నాడు, ఎంత కన్నీళ్లు విడిచినా మౌనంగా ఉన్నాడు, దేవునికి ఏమి ఇచ్చినా మౌనంగా ఉన్నాడు, దేవుని కొరకు మనం ఏం చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడు. కారణం, దేవునికి కావలసింది మన కానుకలు కాదు, దేవునికి కావలసింది మన తిండి కాదు, దేవునికి కావలసింది విధేయత, లోబడుట. ఆలోచించండి ఒకసారి. దేవునికి కావలసింది విధేయత, లోబడుట. బలులు కాదు దేవునికి కావలసింది, విధేయత కావాలి. అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు, అవకాశాలన్నీ చేదార్చుకున్నాడు, వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు? ఎందుకని దేవుడు సూచనలు ఇవ్వట్లేదు?
ఎందుకని దేవుడు ఏ ద్వారానైనా మాట్లాడట్లేదు? కారణం, అవిధేయత ఇంకా నీలో ఉందేమో, ఒప్పుకోవలసిన పాపం ఇంకా నీలో దాగి ఉందేమో, విడిచిపెట్టవలసినవి ఇంకా ఏమైనా నీలో ఉన్నాయేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈరోజు ఎందుకని ఇంకా మనం బ్రతికున్నామో తెలుసా? అవకాశం ఇస్తున్నాడు. దేనికి? ఈ రోజైనా మనం మార్పు చెందుతామని, ఈ రోజైనా మన పాపాన్ని గుర్తిస్తామని, ఈ రోజైనా మన అవిధేయతను గుర్తిస్తామని, ఈ రోజైనా మనసు మార్చుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తామని, విధేయత కలిగి బ్రతుకుతామని, అవిధేయతను విడిచిపెట్టి, తిరుగుబాటుతనాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడి కృతజ్ఞత కలిగి జీవిస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజైనా. అందుకే దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు. ఒకవేళ ఈ రోజే గనక మనం మరణిస్తే మన ఆత్మ నరకానికి వెళుతుందని దేవుడు అవకాశం ఇచ్చాడు. బ్రతకమని. దేనికి? మనసు మార్చుకునేదానికి. ఈ అవకాశంలో గనక మనం మార్పు చెందకపోతే, ఈ అవకాశంలో గనక మన మనసు మార్చుకోకపోతే, ఈ అవకాశంలో గనక మన జీవితాన్ని మార్చుకోకపోతే మన బ్రతుకులు ఎంత ఘోరంగా మారుతాయో ఆలోచించండి. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించాడు. అది దైవ చిత్తం, దైవ నిర్ణయం. అలాగూ జరగాలి. అయితే ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించిన తర్వాత అతడు వెళ్ళిపోయి ఊరు పెట్టుకున్నాడు. చాలామంది దైవజనులు, భక్తులు చెప్తారు, ఒకవేళ ఇస్కరియోతు యూదా గనక పశ్చాత్తాప పడి ఉన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు యూదాని కూడా క్షమించేవాడు అని. నిజమే కదా? ఎంత ఆశ్చర్యం! యేసు ప్రభు క్షమించని వాళ్ళంటూ ఎవరు లేరు. ఆయన ఎవరినైనా క్షమిస్తాడు. ఎంత ఘోరపాపినైనా క్షమిస్తాడు. నరహంతకులనైనా క్షమిస్తాడు. తిరుగుబాటు చేసేవారినైనా క్షమిస్తాడు. నరమాంస భక్షకులనైనా క్షమిస్తాడు. ఎవరినైనా క్షమిస్తాడు. ఆయన క్షమించలేదు, నేను క్షమించలేను అన్న వాళ్ళు ఎవ్వరు లేరు ప్రపంచంలో. ఎవరినైనా క్షమిస్తాడు. ఒకవేళ ఈరోజు తెలుసో తెలియకో తప్పులు చేసి, పొరపాట్లు చేసి, దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఒకవేళ నేను చేసిన పాపాన్ని బట్టి దేవుని యొద్దకు రాలేక నిన్ను నీవే అసహించుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎన్నోసార్లు తప్పులు చేశాను, ఎన్నోసార్లు పొరపాట్లు చేశాను, ఎన్నోసార్లు పాపం చేశాను, అయినా దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? అవకాశం ఇస్తున్నాడు. ఒప్పుకొని విడిచిపెడతామని, ఇక మీదట మరలా వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటామని. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభుతో తిరిగినటువంటి పేతురు, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఎక్కడుంటే అక్కడ పేతురు ఉన్నాడు. ప్రథమ శిష్యుడు, సీనియర్ శిష్యుడు, మొదటి శిష్యుడు. యేసు ప్రభు ఏం తింటే అది పేతురు తిన్నాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ పేతురు గారు ఉన్నారు. నీళ్ళ మీద నడిచాడు. ఓ పేతురు దేవుని కోసం, యేసు ప్రభు కోసం ఏమైనా చేస్తానని భలే చెప్పేవాడు పేతురు. అయితే ఒకరోజు పేతురు ఏమన్నాడు తెలుసా? 3 సార్లు యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత బాధ ఉంటుంది! 3.5 సంవత్సరాలు నాతో తిరిగిన వ్యక్తి, 3.5 సంవత్సరాలు నేను ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు కదా, 3.5 సంవత్సరాలు నేను ఇతన్ని ఎన్నుకున్నాను కదా, నాతో తిరిగి నాతో ఉండి ఈరోజు నేనంటే ఎవరో తెలియదని అంటున్నాడే అని యేసు ప్రభు సహజంగా కోపడాలి, బాధపడాలి. కానీ ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడో, యేసు ప్రభు కళ్ళల్లోకి, పేతురు కళ్ళల్లోనికి చూశారు. అంటే యేసు ప్రభు పేతురు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలా చూశాడో అలా కళ్ళు పెట్టి యేసు ప్రభు పేతురు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం ద్వారా పేతురు హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. చేసిన తప్పుని ఒప్పుకున్నాడు, కన్నీళ్లు విడిచాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు. అందుకే పేతురుని వెతుక్కుంటూ యేసు ప్రభు మరలా వచ్చాడు. నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అని తన ప్రాణాన్ని కాపాడుకునేదానికి అన్నాడు. అదే పేతురు యేసు ప్రభు కోసం అద్భుతమైన కార్యాలు చేశాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, అవకాశం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు, సౌలుకి అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా దేవుని మాట విను అన్నాడు.
కానీ సౌలు ఏం చేశాడు? దానిని కూడా, ఆ రోజు కూడా, అప్పటికి కూడా దేవుని మాటను విడిచిపెట్టేశాడు. దేవుని మాటకు చెవి ఇవ్వలేదండి. చూడండి, అననీయ సప్పీరా ఇద్దరు భార్యాభర్తలు, మనకు బాగా తెలుసు. భర్త కానుక తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు పేతురు అన్నాడు, ఇంతకే అమ్మారా అన్నాడు. ఇంతకే అమ్మారా అని అడుగుతున్నాడంటే ఏమంటే దాని అర్థం? అప్పటికైనా నిజం చెప్తాడని, అప్పటికైనా తాను దాచిపెట్టుకునేది ఏమిటో బయటికి చెప్తాడని అవకాశం ఇచ్చాడు పేతురు. కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత భార్య వచ్చింది. మీరు ఇంతకీ అమ్మారా అని పేతురు గారు మరలా అడిగాడు. అప్పటికైనా నిజం చెప్తుందేమో, భార్య అయినా నిజం చెప్తుందేమో అని. కానీ భార్య కూడా అబద్ధం చెప్పేసేది. చివరికి ఏమైపోయారు? చనిపోయారు. అవకాశం ఉన్నప్పుడే మనం పశ్చాత్తాపడాలి. అవకాశం ఉన్నప్పుడే మనం మన మనసును మార్చుకోవాలి. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడే మన స్థితిని మనం గమనించాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మన పొరపాటును, మన అవిధేయతను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని దీవెనలను మనం పొందుకోగలం. ఎన్ని అవకాశాలు చేజారిపోయాయి! దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు! ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నీ పాపం గురించి దేవుడు ఒప్పింపజేస్తున్నాడు. ఇలా ప్రతిరోజు టీవీలో వాక్యం వింటూ ఉన్నట్లయితే ప్రభు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం అందించే సందేశాల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ఈ అవకాశంలో మనసు మార్చుకోకుండా, పాపాన్ని గమనించకుండా, గుర్తించకుండా మనం గుడ్డిగా ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ఇది మామూలేలే, అందరు చెప్పే వాక్యాలే, మామూలుగానే ఈ భక్తి, మాకు తెలియని భక్తి ఏమిటి అని మనం గుడ్డిగా వెళుతూ ఉన్నట్లయితే, గమనించండి, మనం ఎవ్వరిని మోసం చేయట్లేదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అన్న సంగతిని మాత్రం మర్చిపోకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అవకాశాలు ఇచ్చాడు దేవుడు. కారణం మనసు మార్చుకుంటాడేమో అని. అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మౌనం అయ్యాడు. ఈరోజు జీవితంలో, కుటుంబాల్లో ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎంత ప్రార్థించినా జీవితం అలాగే ఉంది. కారణం దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకని? దేవుడి అవకాశంలో మాట వినకుండా, విధేయత చూపించకుండా, తిరుగుబాటు చేసి ఈరోజు లేనిపోని శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం గనక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిస్తున్న ఈ అవకాశంలో ఏవి ఒప్పుకోవాలో అవి ఒప్పుకొని విడిచిపెడితే, దేవుడిచ్చిన ఈ అవకాశంలో మనం ఏది గ్రహించి విడిచిపెట్టాలో అవి విడిచిపెడితే, దేవుడిచ్చిన ఈ అవకాశంలో మన మనసు మార్చుకొని విధేయత కలిగి, కృతజ్ఞత కలిగి జీవిస్తే ప్రభు తప్పకుండా మరలా మనలను కనికరిస్తాడు. మరలా మనలను ఆయన అంగీకరిస్తాడు. మరలా మనలను ఆయన కౌగలించుకుంటాడు. ఇంటిలో నుంచి చిన్న కొడుకు వెళ్ళిపోయాడు కదా, మనకందరికి బాగా తెలుసు. ఆస్తి ఎంతో పోగొట్టాడు, విచ్చలవిడిగా తిరిగాడు. తన తప్పును తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చింది, ఇంటికి వచ్చేసాడు. తండ్రి ఏమన్నాడు? ఒరే, నా ఆస్తిని అంతా తీసుకెళ్ళి పాడు చేసావురా, నా ఆస్తి అంతా పోయిందిరా నీ ద్వారా, చాలా నష్టం వచ్చిందిరా నీ ద్వారా, పోరా, నీ ముఖం నాకు చూపించొద్దురా అన్నాడా? అనలేదు. ఆస్తి పోతే పోయిందిరా, డబ్బులు పోతే పోయాయిరా, నువ్వు తిరిగి వచ్చావురా, అదే చాలరా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఆశిస్తున్నాడు అదే. ఈ అవకాశంలో గనక మనం దేవుని వైపు తిరిగితే, అంతవరకు దేవుని మనం బాధ పెట్టిన ఆ బాధను ఆయన మర్చిపోతాడు. పిల్లలు ఉన్నారండి, పిల్లలు మనకి చాలా బాధ కలిగించారనుకోండి. తర్వాత పిల్లలు తప్పు తెలుసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కౌగిలించుకుంటాం కదా, మనం మాట్లాడతాం కదా, ప్రేమ చూపిస్తాం కదా. చూపించిన బాధ కంటే ఎక్కువగా ఇంకా ప్రేమ చూపిస్తాం. అదే యేసుక్రీస్తు ప్రేమ. దేవుడు అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఈరోజు బ్రతకమని ఎందుకు అవకాశం ఇచ్చాడు? మనం మంచివాళ్ళం కాదు, మనం మంచివాళ్ళమని అవకాశం ఇచ్చాడా? మనం 10 మందికి ఏదో మేలు చేసామని, 10 మందికి బట్టలు ఇచ్చామని, 10 మందికి అన్నం పెట్టామని, ఏదో మనం పుణ్యాత్ములమని దేవుడు అవకాశం ఇచ్చాడా? కాదు. దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడో తెలుసా? సరి చేసుకోవలసినవి సరి చేసుకుంటే,
ఒప్పుకొని విడిచిపెట్టవలసినవి ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు జవాబిస్తాడు. ఈరోజు ఆలోచించండి. అవకాశం ఉన్నప్పుడే ఒప్పుకుందాం, విడిచిపెడదాం. అవకాశం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెడతాం. అవకాశం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడతాం. తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. ఈ అవకాశాన్ని గనక మనం దుర్వినియోగం చేసి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే పశ్చాత్తాపపడడానికి కూడా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా దేవుడు మాట్లాడడు. సౌలుకి అవకాశం వచ్చింది 2 సార్లు క్లియర్గా దైవజనుల ద్వారా, కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి సౌలు ప్రార్థించినప్పటికీ దేవుడు మాట్లాడలేదు. చూసారా? దేవుడు మాట్లాడలేదు, దేవుడు జవాబు ఇవ్వలేదు. మీకోసం దైవజనులు ఎంత ప్రార్థన చేసినా, మీకోసం మేం ప్రార్థన చేసినా అవకాశాలని నీవు పోగొట్టుకున్నట్లయితే మధ్యలో మేమేం చేయగలం? సమూయేలు అంటాడు, నీకు దేవుడే విరోధ అయ్యాడయ్యా, నువ్వు దేవునికే విరోధంగా ప్రవర్తించావయ్యా, దేవుడే నీ విషయంలో మౌనంగా ఉంటే నేనేం చేయగలను అంటాడు సమూయేలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ విషయంలో దేవుడే మౌనంగా ఉన్నట్లయితే ఏ దేవుని సేవకులు ఏమి చేయలేరు. దేవుడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి మౌనంగా ఉన్నాడేమో. నీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేసినా, నీ కొరకు ఎంతోమంది కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినా, ఎంతోమంది ఉపవాసాలుండి ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా దేవుడు జవాబు ఇవ్వడు. కారణం దేవునికే, నీకు దేవునికి మధ్యలో సంబంధం అనేది తెగిపోయింది. అయితే మరేం చేయాలి? ఇప్పటికైనా గమనించి, గుర్తించి, ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీకు నీవే, నాకు నేనే పశ్చాత్తాపడినట్లయితే ప్రభు తప్పకుండా కనికరిస్తాడు. త్రోసివేయడు. ఇది కృపాకాలం. అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. వెంటనే ఏ ఒక్కరిని త్రోసివేయడు, అవకాశాలు ఇస్తాడు. దేవుని ఉగ్రత వెంటనే ఎవరి మీదకి రాదు, అవకాశాలు ఇస్తాడు. మరి ఈ రోజు కూడా ఎన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చాడు. ఈ కృపాకాలం అని చెప్పేసి దాటిపోకుండా, ఒప్పుకుంటూ మరలా పాపం చేస్తూ, ఒప్పుకుంటూ తప్పు చేస్తూ అలా ఉండకుండా మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు జవాబిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమైన ఆయన, మా జీవితాల్లో అవకాశం ఉన్నప్పుడే మేము ఆ అవకాశంలో ఏం చేయాలో, ఏమి ఒప్పుకొని విడిచిపెట్టాలో, ఏవి గుర్తించాలో, ఏవి సరి చేసుకోవాలో మీరు మాకు మరలా అవకాశం ఇచ్చారయ్యా. స్తోత్రం. సౌలు దుర్వినియోగం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. మేము అలా ఉండక నీవిచ్చినటువంటి అవకాశంలో మమ్మల్ని మేము సరి చేసుకొని నీ ఎదుట యథార్థవంతులుగా ఉండుటకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శత్రువులు చుట్టుముట్టినా, మార్గము మరుగైనను, శత్రువులు చుట్టుముట్టినా, మార్గము మరుగైనను,